మీ పేరండి? నా పేరు షకీరా. 5వ డివిజన్ లీడర్ని, నేను నాయకురాలని. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? 5 ఏళ్ల పరిపాలన చాలా మంచిగా ఉందండి జగన్ గారిది. ఆయన గెలిచిన తర్వాత మరి ఆయన ఏదైతే మేనిఫెస్టో తీసుకొచ్చి ఏదైతే జనాలకి చేస్తానని చెప్పి ఓటు వేయించుకొని గెలిచిన తర్వాత మళ్ళీ ఆ మేనిఫెస్టోని యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి అయితే పథకాలని చేస్తామన్నారో అవన్నీ కూడా రెగ్యులర్గా సంవత్సరం ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక టైం ప్రకారం, మళ్ళీ ఎవరేమో అనేది లేకుండా నెల ముందుగానే ఒక పాంప్లెట్ ఇచ్చేసి ఇదిగో ఈ నెలలో ఈ పథకాలు వేస్తాం అని చెప్పేసి జనాలకు భరోసాని ఇస్తా, ఒక ధైర్యాన్ని ఇస్తా, వస్తాయో రావో ఈ నెలలో అనేది కాకుండా అలాగ 4 సంవత్సరాలు చక్కగా పరిపాలన ఆయన చేశారండి. ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా కూడా వాలంటీర్ లంచాలు తీసుకున్నారని ఒక ఆరోపణ ఉంది. ఎంతవరకు నిజం అది? వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు. నాకు తెలిసినంతవరకు మాది ఎస్సీ డివిజన్ ఇది. మా వాళ్ళంతా కూడా మాకు తెలిసిన వాళ్ళు పిల్లలు ఏదో కొంచెం లేడీస్ ఉన్నారు. ఈ 5,000 ఇచ్చి 5,000 వాళ్ళు ఇంట్లో చేదోడుగా ఉంటాయి అని చెప్పేసి వస్తున్నారు. ఏ పని చెప్పినా సచివాలయం వాళ్ళు చెప్పినా లేక ఎవరు చెప్పినా ఆ పని అంతా చేసుకొచ్చేవాళ్ళు ఇంటికి కాస్త చేదోడుగా ఉంటుందన్న ఒక ఆశతో వాళ్ళు వచ్చి ఆ జాబులు చేస్తున్నారు. అది కూడా కరోనా టైంలో ప్రతి ఒక్కరికి 5,000 కూడా చాలా ఉపయోగపడింది ప్రతి మనిషికి కూడా. వాళ్ళు మా ఇళ్ళ మధ్య వాళ్ళే, మాకు తెలిసిన పిల్లలే. వాళ్ళు ఎవరిని మోసం చేస్తారు, ఎవరు చేయనిస్తారు? వాళ్ళు సర్వీస్ చేయిస్తాము అని అంటే రాణిస్తారు, కానీ జనము ఏదో మోసాలు చేస్తాము అని అంటే ఏదో చేస్తామని అంటే ఊరికే జనం ఎవరో లేరు. వాళ్ళని గౌరవించారండి. గౌరవించారంటే వన్స్ అపాన్ ఏ టైం ఏదైతే ఆ కరోనా టైంలో అసలు వాలంటీర్లను చూస్తే బస్సులో కూడా వాళ్ళు టీషర్ట్ వేసుకుంటే లేచి వాళ్ళని కూర్చోమనే అంతగా వాలంటీర్స్ ఫస్ట్ 1 or 2 ఇయర్స్లో అంత బాగా వాళ్ళు ఫోకస్ అయ్యారు. వాళ్ళని అందరూ పలకరిస్తున్నారు. కార్పొరేటర్ల కన్నా నాయకుల కన్నా వాళ్ళని ఎక్కువగా. వాళ్ళు నిజంగా చెడు చేస్తుంటే అంత పేరు అలాంటి మంచి పేరు ఉండేది కాదు. అది వరవలేక ఏంటంటే ఏదో ఒకటి ఉంటున్నారు కదా. టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే 10,000 ఇస్తూ ఉంటున్నారు వాళ్ళకి. అది అంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు అంటే వాళ్ళు మంచిగా చేశారు, వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు ట్రాఫికింగ్ చేయలేదు, ఏదీ చేయలేదు, వాళ్ళు మంచోళ్ళు, ప్రజలకు సేవ చేశారు కాబట్టి మేము 10,000 ఇస్తాము అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అది హ్యాపీ అన్నమాట. సంక్షేమ పథకాలు అందరికీ అందాయంటారా రాష్ట్రంలో? అందరికీ అంటే ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వాళ్ళకే అందాయా, లేదంటే అందరికీ అందాయంటారా? అందరికీ అందినాయండి. ఎలిజిబిలిటీ ఏదైతే సచివాలయంలో ఆన్లైన్ వ్యవస్థ ద్వారా, ఆధార్ కార్డుల ద్వారా, రేషన్ కార్డు ద్వారా ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పథకాలు అందినాయి. ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు. ఇంతకుముందు వాళ్ళు ఒకవేళ తీసుకొని ఇప్పుడు ఆ ఎలిజిబిలిటీ ఎక్కడంటే కరెంటుల దగ్గర ఎక్కడో 1-2 వచ్చినాయి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వచ్చి సచివాలయం వాళ్ళైతే ఇంకొక నెలకి ఏదైతే ఈ 45 years చేయూత వస్తుందనంటే ముందే చెప్పేసి వాలంటీర్స్ కనమ్మ వచ్చే నెలలో మీకు వస్తుంది, వచ్చే సంవత్సరం మీకు వస్తుంది, ఆసరా తీసుకోండి, చేయూత వస్తుంది, మీకు 18,000 పడతాయి అని ముందుగానే చెప్పుంచి ఏ ఇంట్లో ఏ పథకం ఎప్పుడు వస్తుంది, వాళ్ళకి పెన్షన్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు పెన్షన్ వస్తుందమ్మా, 60 సంవత్సరాలకు వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళు 15 days ముందుగానే అలర్ట్ అయ్యి వెళ్ళి వాళ్ళకి పథకాలు పెట్టి వాళ్ళకి ఎలిజిబుల్ చేస్తున్నారు వాళ్ళని. ఇదివరకు అదే పెన్షన్ కోసం, అదే ఆసరా కోసం తిరిగేవాళ్ళు ఆఫీసుల చుట్టూ, లేకపోతే ఎక్కడికి తిరగాలో అర్థం కాక పని జరగక ఇబ్బంది పడేవాళ్ళు. బస్సు యాత్రలో మన జగన్ గారి పైన రాయితో దాడి జరిగింది. ఎవరు చేయించుంటారంటారు? అది ఎవరు చేసినా సరే అది తప్పు, అన్యాయం, అమానుషం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్ గారే కావాలని కొట్టించుకున్నారు, ఓట్ల కోసం అంటున్నారు టీడీపీ వాళ్ళు. అంత దెబ్బ ఎలా కొట్టించుకుంటారు, ఎందుకు కొట్టించుకుంటారు? అసలు ఆల్రెడీ ఆయనకు ఒక పేరు వచ్చేసింది జనంలో. ఆయన గెలుస్తాడు. ప్రజలు ఆల్రెడీ ఆయనకి 151 సీట్లు ఇచ్చి గెలిపించారు.
ఇంకా కొట్టించుకోవాల్సిన అవసరం. కొట్టించుకుంటే అందరూ అయ్యో జగన్ గారికి దెబ్బ తగిలిందని బాధపడి ఓట్లు వేస్తారని దానికోసం కొట్టించుకున్నారు అని అంటున్నారు. అవసరం లేదండి. అసలు ఆయనకి అలాగా ఆయన హ్యాపీగా ఉంటే చాలు, ఆయన సేఫ్టీగా ఉంటే చాలు. మా ముఖ్యమంత్రి ప్రజానాయకుడు, పేదవాళ్ళ కోసం ఆలోచిస్తున్న ఒక గొప్ప నాయకుడు. మీ నియోజకవర్గంలో విజయవాడ తూర్పులో ఎమ్మెల్యేకి ఎవరు గెలవబోతున్నారు? గద్దె రామ్మోహన్, దేవినేని అవినాష్? 100%, 150% అవినాష్ గారే గెలుస్తారండి. చిన్న ఎగ్జాంపుల్స్, చిన్న ఈ రెండు చెప్తా. అంటే మన ఇప్పుడు రాణిగారి తోటలో రిటైనింగ్ వాళ్ళు అంటున్నారు, అలాంటి పెద్దయే కాదు. ఒక ఆటో నగర్లో కరెంటు ఇచ్చారు. ఆటో నగర్లో ఒక 50 ఏళ్ళకి వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ కరెంట్ లేదండి. కరెంట్ అనేది, వెలుగు అనేది ఆ ఇంటికి అవసరం. అసలు ఎవరు పట్టించుకునేవాళ్ళు కదా. అంతకుముందు కూడా మేము తిరిగాం, అప్పుడు కూడా ఎవరు వాళ్ళు చిన్న వాళ్ళే, చాలా పేదవాళ్ళు, అసలు వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరు. అలాంటి వాళ్ళకి కూడా అవినాష్ గారు ఒకసారి అలా గడపకి వెళ్ళి చూసి వాళ్ళకి కరెంట్ ఇప్పిస్తే అసలు వాళ్ళ ముఖాల్లో వచ్చిన వెలుగు, వాళ్ళు చూపించిన రెస్పాన్స్ ఎంతగా ఉందంటే. అలాగే ఇప్పుడు పెన్షన్స్, ఇప్పుడు మీరు అన్నారు కొంతమందికే వస్తున్నాయి కదా అని. ఎక్కడైనా అనివారణ కారణాల వల్ల, లేదంటే ఎలిజిబిలిటీ లేక ఎక్కడైనా రాని వాళ్ళకి, అలాంటి వాళ్ళకు కూడా అవినాష్ గారు వెరీ రీసెంట్ 2 నెలల క్రితం అన్నమాట ఒక 60 మందికి ఆయన సొంత డబ్బులతో పెన్షన్ ఇచ్చి, ఎందుకంటే 2-3 సార్లు గడపకి వెళ్తున్నాము, వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు మాకు పెన్షన్ రాలేదు అన్నప్పుడు ఆయనకి ఒక బాధ కలిగి, అయ్యో ఇన్నిసార్లు వస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళకి రావట్లేదు. అలాంటి వాళ్ళకి అట్లని ఎవరిని ఆయన ఫోర్స్ చేయలేదండి. ఏ ఆఫీసర్ని ఎవరిని కూడా వీళ్ళు ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సింది అలా కూడా అనకుండా ఆయన డబ్బుల నుంచి తీసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళకి సంతోషంగా వాళ్ళని ఈరోజు చూస్తున్నారు. మరి ఇంకా అలాంటి వ్యక్తులే ఉండాలి, రావాలి, అందరినీ చూసుకోవడానికి కానీ, మంచి చెడు చూడడానికి కానీ, లేదా డెవలప్మెంట్ చేయడానికి కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంట్లు కానీ, ఇలాంటివన్నీ మాకు ఏదంటే కమ్యూనిటీ హాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ చాలా వచ్చినాయండి మాకు. అవినాష్ గారు ఒక్క 5 ఇయర్స్లో, ఒక 20 ఇయర్స్ నుంచి జరగనివన్నీ ఒక్క 5 ఇయర్స్లో చేశారు. 20 సంవత్సరాల నుంచి జరగని 5 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ చేశారు, బాధ్యతగా తీసుకొని చేశారు. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజలను కూడా మేము ఒక వైసీపీ లీడర్గా కూడా నేను అవినాష్ గారి నాయకురాలుగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మా ప్రజలందరికీ కూడా మా పని చేసేవాళ్ళు మనకి కావాలి. మనల్ని అర్థం చేసుకొని మనం పిలిచినప్పుడు వచ్చే వ్యక్తులు కావాలి, మనకి ఆ వ్యక్తి కావాలి. అలాంటి వాళ్ళని పోగొట్టుకుంటే రేపు మనకి ఎవరు కూడా మనల్ని ఆదుకునే వాళ్ళు ఉండరు. ఒక జగన్ గారు కావచ్చు, ఒక అవినాష్ గారు కావచ్చు, ఏదైనా యంగ్స్టర్స్ అండి, వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు బాధ్యతగా పనిచేస్తున్నారు. ఎప్పుడంటే అప్పుడు అర్ధరాత్రి అన్న, అపరాత్రి అన్న, ఎవరికి ఏ అవసరం వచ్చిందన్న, మా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి అన్న, అన్ని అవసరాల్లో కూడా వాళ్ళు దగ్గరుండి మాకు కరోనా టైంలో కానీ, ఆఖరికి అవినాష్ గారికి కూడా 2 సార్లు కరోనా వచ్చిందండి. అంటే చెప్తుంటే విన్నాం మేము. అంతగా ప్రజల్లోకి వచ్చారు. మాకేమన్నా అవుతుందేమో అని కూడా కాకుండా ముందు ప్రజానాయకులు ఉన్నామంటే ప్రజల్లోకి వెళ్ళాలి, అంతే, ఏదన్నా జరగనియండి అని అంత రిస్క్ కూడా బేరు చేసి వచ్చి వాళ్ళు సేవ చేసిన, మా ప్రాణాలు కాపాడిన వ్యక్తులకి మేము ఓటేసి గెలిపిస్తాం. ఆయన్ని రేపు నాయకులుగా మేము చూసుకుంటాం, మంచి పదవుల్లో చూసుకుంటాం. జగనన్న కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటారు. మా ఈ తూర్పు నియోజకవర్గం అంతా కూడా అందరం, కృష్ణలంక వాళ్ళు కానీ, మేము కానీ, మా ఆటో నగర్ వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి అవినాష్ గారు సర్వీస్ చేశారండి. 1-2 సార్లు మా ఇళ్ళ చుట్టూ తిరిగారు. ఒక నాయకుడు అంటే అంత రిస్క్ అవసరం లేదు. ఒక ఎమ్మెల్యే అవ్వడానికి ఇన్నిసార్లు తిరగాల్సిన అవసరం లేదు. ఇంతమంది ఎప్పుడు చాలామందిని ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం మనం. కానీ వాళ్ళు చూస్తుంది ఏంటంటే మన పని ఏంటి, ఒక నాయకుడిగా నా రోల్ ఏంటంటే జనం మధ్యకి వెళ్ళడమే, ప్రజానాయకుడిగా ఉండడమే, ప్రజల సమస్యలు చూడడమే నా పాత్ర, నా డ్యూటీ నేను చెయ్యాలి అని చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అవినాష్ గారి విషయంలో, జగనన్న విషయంలో ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ కూడా. అట్లాగే మేము ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్తున్నాం. అవినాష్ గారిని 25,000 మెజారిటీతో ఆయన్ని గెలిపించి జగనన్నకి మరి మేము గిఫ్ట్గా ఇస్తాము.